చదువేస్తే ఉన్నమతి పోతుందో లేదో తెలియదు కానీ వయసు ముదిరే కొద్దీ చాదస్తం పెరుగుతుందో లేదో తెలియదు కానీ పైత్యం పెరిగి దుర్భాషలాడటం ఈ మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడి లాంటి వాడికి వచ్చింది. మొన్న ఈ మధ్యన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు గురించి మాట్లాడుతూ చాలా అసభ్యకరమైన భాష, ఓ రకంగా ఫక్ లాంటి పదాలు వాడాడు ఆయన. ఇప్పుడు తాజాగా ఏదైతే పుతిన్కి సంబంధించి, అంటే ఇక్కడ ఈ రెండు వ్యవహారాల్లో కూడా అమెరికా ద్వంద్వ నాలుకల ధోరణి. ఓ పక్కన ఇజ్రాయెల్తో మిత్రుడుగా ఉంటూ ఇజ్రాయెల్ తన చెప్పు చేతల్లో ఉండాలని చూస్తుంది, అందుకు అంగీకరించట్లేదు ఇజ్రాయెల్. అమెరికా సహకారం తీసుకుంటుంది కానీ దాన్ని తీసుకొచ్చి అమెరికాకి తాకట్టు పెట్టాలనుకోవట్లేదు. కాబట్టి అతన్ని గురించి నోటికొచ్చిన దుర్భాషలు మాట్లాడాడు. ఇప్పుడు ఉక్రెయిన్ని ఇది నెత్తిన పెట్టుకుని సాగదీస్తుంటే రష్యా దాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి, రష్యా అధ్యక్షుడు వీళ్ళ మాట వినడు కాబట్టి స్టూపిడ్ లాంటి పదాలు వాడాడు. క్రమంగా తన మాటల మీద తన అదుపు కోల్పోతున్నాడు బైడెన్. అట్లాంటోడు అధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నికలకైతే సిద్ధపడుతున్నాడు.